రైతన్నలకు నమస్కారం. అందరికీ ముందుగాల రక్షాబంధన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతన్నల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి చట్టాన్నైతే తీసుకురాబోతుంది. ముందు పొలం వారు వెనక పొలానికి దారి ఇవ్వకపోతే, ఒకవేళ వెనక పొలం వారు ఇంతకు ముందు కొని కూడా దారి లేకపోతే వారి కోసం అనేది దారి కోసం ఒక ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ అనే ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. దీనివల్ల ఎవరికైతే పొలానికి వెళ్ళడానికి దారి లేకపోతే ఈ చట్టం ద్వారా వారికి దారి అయితే కల్పించే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే అద్దె చట్టం సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్ళడానికి దారి లేకపోతే కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక పర్మిషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ముందు పొలం వారు దారి ఇవ్వకపోతే వెనక పొలం వారికి చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి దారిని కల్పించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది. ఇదైతే 100% రైతులకైతే మంచి శుభవార్త అనేది చెప్పాలి. అలాగే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో వెంబడే నోటిఫికేషన్ ద్వారా వచ్చేసి మీకు మంచి బిగ్ అప్డేట్స్ అయితే అందుతాయి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. సో మిస్ అవ్వకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.